యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ కోసం గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం హీరోగా రాజశేఖర్ దాదాపు ఫేడ్ అవుట్ అయినట్టే. అందుకే జగపతి బాబులా బిజీ కావాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలో కీలక పాత్ర చేశాడు. కానీ ఆ సినిమా ఆశించని విజయాన్ని సాధించలేకపోయింది. అసలు ఆ సినిమాలో రాజశేఖర్ ఉన్నాడనే విషయం కూడా చాలా మందికి తెలియకుండా పోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే గట్టిగా కొట్టాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే రౌడీ హీరో విజయ్ దేవరకొండను ఢీకొట్టడానికి రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమా చేస్తున్న విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను దిల్ రాజు బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ సినిమాకు రాజావారు రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాకు రౌడీ జనార్దన్ అనే టైటిల్ ను లాక్ చేశారు. తాజాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం రాజశేఖర్ ఓకే అయినట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోకి ధీటుగా విలన్ క్యారెక్టర్ ఉండనుందట. ఆ పాత్రలో రాజశేఖర్ నటిస్తే బాగుంటుందని భావించిన మేకర్స్ వెంటనే ఆయన్ను సంప్రదించడం, ఆయన కూడా విలన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. అంతేకాదు ఇటీవల ఆయన మీద ఒక ఫోటోషూట్ కూడా చేశారట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఖచ్చితంగా ఈ క్రేజీ కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఇక్కడి నుంచి రాజశేఖర్ విలన్గా యూటర్న్ తీసుకున్నట్టే.